టైఫాయిడ్ అన్నా ఫీవర్ అన్నా ఏదన్నా 10 మంది అలా ఇప్పుడు వాళ్ళ అటెండెన్స్ రెగ్యులర్గా ఉంటుంది. మీకు 10th ఎంతమంది పిల్లలు వెనకాల తెస్తున్నారు చూడు. ఓకే అయిపోయింది రిజల్ట్ ఇచ్చారు. కొంతమంది ఎందుకు ఆగిపోయిందో చూసాము. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా అడిగినా 483లో టోటల్ 306 రిమైనింగ్ పెండెన్సీకి ఈవెంట్స్ ఏంటి? ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయమని అంటారా? అక్కడైతే చేయట్లేదు మేడం. మళ్ళీ రేపు మాకు చేయించడానికి ఇవ్వట్లేదు. ఇక్కడ మార్చండి అంటే మేము అక్కడ చేయి పెట్టకూడదండి. ఒకసారి కూడా రేపు పెట్టకూడదు. రికార్డులు వాళ్ళు 6th క్లాస్లో తీసుకొచ్చారు. బర్త్ సర్టిఫికేట్ మేరకు మీ డేటాబేస్ని మార్చండి కాదు కదా. అప్పుడు ఆధార్లో అప్డేట్ చేయాలి వాళ్ళు. ఆధార్ అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు? దానికి ప్రొసీడ్ కావాలి. ఎవరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండమ్మా. మీ రికార్డులో ఉన్నది ఆ అబ్బాయి సర్టిఫికేట్లోనే డిఫరెంట్గా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వేయించుకున్నారు. మన రికార్డ్ పరంగా లేదండి. అమ్మ మీ రికార్డ్ అనేది ఇప్పుడు మీ రికార్డ్ అన్నా కాగితం మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అన్నా ఆధార్ అన్నా అంతా ఇది ఒకటే. డజంట్ మ్యాటర్. మీరు ఏదన్నా మార్చుకోవచ్చు. అలాంటి టెక్నికల్గా రేజ్ చేయండి. యాక్చువల్లీ ఈ నేమ్ అనేది ఇటు వచ్చింది మేడం. వాళ్ళు ఆధార్లో సరిపించుకున్నారు. కెమెరా పడుతుంది. నా తీతి కాంపిటీషన్
నాన్న తీతి రెగ్యులర్గా జరిగితే తను కేజీ అంటే నేను తెచ్చలేదు సెక్షనే కదా తను మీ లంచ్ అయిందా నువ్వు 10th అయ్యాక ఏం సబ్జెక్ట్ తీసుకున్నాము తర్వాత బీటెక్ ఏం ఇంజనీరింగ్లో ఇష్టము సాఫ్ట్వేర్ ఓకే ఆల్ ఇవాళ ఇక్కడ మేడికొండూరు మండలంలో పేరేచర్ల విలేజ్లో ఫస్ట్ హౌసింగ్ లేఅవుట్ చూడడం జరిగింది. మనకి హౌసింగ్ లేఅవుట్ తర్వాత మన జిల్లాలో పైలట్లో ఎంఎస్ఎంఈ యూనిట్స్ అన్నీ కూడా సర్వే అనేది టేకప్ చేశాము. తెనాలి ఆర్బన్ ఏరియాలోనూ ఇక్కడ మనకి పేరేచర్ల ఏరియాలోనూ ఈ ఎంఎస్ఎంఈ సర్వే కూడా జరుగుతుంది. సో అది కూడా సచివాలయం సిబ్బంది ఎలా సర్వే చేస్తున్నారు, ఏమేం డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నారా లేదా, ఆన్లైన్ టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉందా అని అక్కడ ఒక షాప్ దగ్గర దాదాపు 20-30 minutes పూర్తిగా అతను ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు, అతనికి ప్రస్తుతం సహాయం ఏం కావాలి, అతన్ని కరెంట్ రన్నింగ్ యూనిట్ కాబట్టి జిఎస్టీ కానీ తర్వాత కరెంట్ కనెక్షన్స్ కానీ లోకల్ పర్మిషన్స్ కానీ లేబర్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చూసి సర్వేలో నమోదు చేసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ మేడికొండూరు తెనాలి అర్బన్లో ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అసెస్ చేసి ఇంకేదైనా మార్పులు చేయాలంటే చేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యాప్ అన్ని ఎంఎస్ఎంఈ సర్వేకి కూడా అన్ని సచివాలయాల్లో అన్ని మండలాల్లో కూడా విడుదల చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రెగ్యులర్గా మిడ్ డే మీల్ యాక్టివిటీ కూడా స్కూల్లో చూడడం జరిగింది. ఇవాళ మెనూ ప్రకారం ఇక్కడ చేశారు. మనకి పిల్లలు కూడా వంట మీద అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఏం లేదు. ఇంకొక యాక్టివిటీ ఇప్పుడు పిల్లలందరికీ కూడా మనకి ఒక అపార్ ఐడి అని ఒక పర్మనెంట్ రికార్డ్ కోసం ఒక యూనిక్ ఐడి నెంబర్ అనేది క్రియేషన్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మన జిల్లాలో ఇప్పటికే 70% వరకు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు చాలా అంటే పిల్లల ఎగ్జిస్టింగ్ స్కూల్ రికార్డ్స్, వాళ్ళ ఆధార్లో ఉన్న ఇన్ఫర్మేషను లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ మ్యాచ్ కాకపోవడంతో డీటెయిల్స్ సో ఇప్పుడు సర్వే అనేది కొంచెం స్లో డౌన్ అయ్యింది. సో దాని మీద కూడా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకంటే మనము ఆధార్ అప్డేట్ చేయాలన్నా సచివాలయంలో ఉన్న ఆధార్ సెంటర్స్ కానీ బయట ఆధార్ కేంద్రాల నుంచి వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మోడిఫికేషన్స్ అంటే పంచాయత్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, లేదంటే లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ చేసుకోవాలంటే ఆర్టీఓ లెవెల్ నుంచి మనకి ఎంక్వైరీ అయ్యి రిపోర్ట్ రావాలి. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జాయింట్గా రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత తహసీల్దారు, ఎంపీడీఓ, స్కూల్ ఎడ్యుకేషన్ వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసినట్లయితే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఈ అప్డేషన్ కోసము ప్రతిసారి అన్ని చోట్ల తిరగకుండా వాళ్ళు ఒకరి ఇబ్బంది పడకుండా మనం అందరినీ ఒకే చోట పూలప్ చేసుకొని ఒకేసారి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం.